పూలు అమ్ముకున్న చోటే కట్టెలు అమ్ముకునేలా మారిందంట ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి. ఓటమి భారంతో సతమతమవుతున్న ప్రస్తుత ఇన్ఛార్జ్ సైలెంట్ మోడ్లో ఉండటంతో కొత్త బాసును తెరపైకి తెచ్చే ఆలోచన చేస్తుందంట వైసీపీ హైకమాండ్. అయితే సొంత నియోజకవర్గానికి రావాలి అని భావిస్తున్న పాత నేతకు వైసీపీ అధిష్టానం నో చెప్పడంతో కొత్త బాస్ ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఆ నియోజకవర్గంలో. ఇంతకీ ఏందా నియోజకవర్గం, ఆ కథ ఏందో చూద్దాం. ప్రకాశం జిల్లాలోని కీలక నియోజకవర్గమైన కనిగిరిలో వైసీపీ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ తన జెండా ఎగరవేసింది. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ మరొక్కసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పుల్లో భాగంగా బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరుకు ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధిష్టానం. 2024 ఎన్నికల్లో స్థానిక క్యాస్ట్ ఈక్వేషన్లు బేరీజు వేసుకుని వైసీపీ హైకమాండ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీగా పనిచేస్తున్న దద్దాల నారాయణ యాదవ్ను బరిలోకి దించింది. బీసీలకు టికెట్ ఇచ్చామన్న ధీమాకు తోడు నియోజకవర్గంలో బలమైన రెడ్డి సామాజిక వర్గ ఓట్లు తమకే పడతాయి అన్న నమ్మకంతో వ్యవహరించింది వైసీపీ అధిష్టానం. అయితే కూటమి పార్టీ సునామీతో వైసీపీ ఓటమిని చవిచూసింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తిరుగులేని విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం కనిగిరి వైసీపీ బాధ్యతలను చూస్తున్న నారాయణ యాదవ్ ఓటమి షాక్ నుంచి తేరుకున్నట్లుగా కనిపించడం లేదు. దద్దాల నారాయణ యాదవ్ పేరుకే ఇన్ఛార్జి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అనే టాక్ స్థానిక కేడర్లో బాగా వినిపిస్తుంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం దూరంగా ఉంటూ మామ అనిపిస్తున్నాడు అన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. మొన్నటి ఎన్నికల్లో ప్రత్యర్థిని ఢీకొట్టి విజయం సాధించేందుకు నారాయణ యాదవ్ గట్టిగానే ఖర్చు చేశాడు. అయితే అది ఆయన తలకు మించిన భారం కావటం ఒక ఎత్తు అయితే, ఎలాగైనా గెలుస్తాను అన్న ధీమాతో ఉన్న నారాయణ యాదవ్కు ఊహించని ఓటమి మరొక షాక్గానే చెప్పుకోవచ్చు. ఓటమి భారంతో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్గా కనిపించడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కనిగిరి వైసీపీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు ఇన్ఛార్జిగా ఉన్న నారాయణ యాదవ్ ఆ స్థాయిలో పనిచేయటం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే కనిగిరి నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం బాగా జోరందుకుంది. ఇటీవల కాలంలో పర్చూర్, అద్దంకి నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ అధిష్టానం కనిగిరి బాధ్యతలను కొత్త వారికి అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని తట్టుకుని నిలబడి పార్టీకి పూర్వ వైభవం తెచ్చే నేత కోసం వైసీపీ పెద్దలు అన్వేషణ చేస్తున్నారు అన్న టాక్ నడుస్తుంది. ఇక్కడ ప్రత్యర్థికి ధీటుగా అంగబలం, అర్ధబలం ఉన్న నేతను నియమించాలని వైసీపీ పెద్దలను స్థానిక కేడర్ కూడా కోరుతున్నట్లుగా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో జెండా ఎగరవేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ మరోసారి కనిగిరి బాధ్యతలను ఇవ్వాలి అని కోరినప్పటికీ వైసీపీ అధిష్టానం అందుకు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే ఉండాలి అని అధిష్టానం తేల్చి చెప్పడంతో బుర్రాకు కనిగిరిలో డోర్స్ క్లోజ్ అయినట్లే చెప్పుకోవచ్చు. కనిగిరి వైసీపీకి కొత్త బాసును నియమించబోతున్నారు అన్న ప్రచారం ఊపందుకోవడంతో స్థానిక వైసీపీ నేతలు ఇన్ఛార్జి పదవిను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారంట. నియోజకవర్గంలో ఎదురైన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కనిగిరి కొత్త ఇన్ఛార్జి నియామకం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట వైసీపీ పెద్దలు. దీంతో ప్రకాశం జిల్లాలోనే కీలక నియోజకవర్గమైన కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎలాంటి బాస్ రాబోతున్నాడు అనేదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి ఎలాంటి బాసును నియమిస్తారో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.